గారు మనకి శాసనాల వీరబ్రహ్మం గారు ఉన్నారు. వీరబ్రహ్మం గారు గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్, నమస్కారం. ఏంటండి ఎలా చూడాలి? అసలు నాంది పలికిందే టీడీపీ అన్నట్టుగా మాట్లాడుతున్నారు బొట్ల రామారావు గారు. కాకపోతే మనం చూసాం గత ప్రభుత్వంలో పోసాని కావచ్చు, వంశీ కావచ్చు, ఇక ఇతరితర కొడాలి నాని కావచ్చు, ఎలాంటి భావజాలాన్ని ప్రజల ముందుకు తీసుకొచ్చారు, ఎలాంటి భూత పురాణం తీసుకొచ్చారు. కానీ నాంది పలికింది టీడీపీ అంటూ కూడా వారు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. అరెస్టుల వెనుక పోలీసులు మానవతా దృక్పథంతో ఆయన ఆలోచించాలన్నట్టుగా కూడా మాట్లాడుతున్నారు. మరి మీ మాట ఏంటి? చందు గారు నమస్కారం. ప్రైమ్ నైన్ న్యూస్ ప్రేక్షకులకి, ప్యానల్ ఉన్నటువంటి మా సభ్యులందరికీ కూడా, అలాగే అక్కడ ఉన్న వారందరికీ కూడా నా ప్రత్యేక నమస్కారాలు. రామారావు గారు మాట్లాడుతున్నారు, మాకు నవ్వు వస్తూ ఉంది. ఎక్కడ లేని చట్టము, ఎక్కడ లేని వ్యవహారాలన్నీ ఇప్పుడు ఆయన చెప్పుకొస్తున్నాడు. వైసీపీ ప్రభుత్వంలో వాళ్ళు ఏం చేసింది సామాన్య ప్రజలు బడికి పోయే పిల్లలకు కూడా తెలుసు. ఆయన అంటాడు ఏదో మాట్లాడాడు, ఆయన కూడా తప్పే, నాకు క్షమాపణ చెప్పండి, నేను రాజకీయాలు మానుకున్నాను అని చెప్తే మానవతా దృక్పథంలో వదిలేయాలా దాన్ని అనే మాటలు మాట్లాడుతున్నారు. అసలు టీడీపీ వాళ్ళకు ఏ విధంగా వాళ్ళు మాట్లాడారో, ఏ విధంగా చేశారో, అసలు అతను పోసాని కృష్ణమురళిని నాకు తెలిసి ఇంత దుర్మార్గుడు ఈ రాష్ట్ర ప్రజలు అందరూ ఆలోచించారు. అలాంటి వాడికి ఇంకా ముఖ్యమంత్రి గారు ఫోన్ చేసి నీకు భరోసా ఇస్తానంటాడు. అప్పుడేమో ఆయన భరోసా అన్నాడు, అప్పుడు పాదయాత్ర అన్నాడు, ఇప్పుడు జైలు యాత్ర వీళ్ళందరూ అన్నాడు. ఇప్పుడు వచ్చి నేను క్షమాపణ చెప్తున్నాను, రాజకీయాలుగా దూరంగా ఉంటాను అని చెప్పేటువంటి వ్యక్తి ఆ రోజే చంద్రబాబుపై చేసినటువంటి ఆరోపణలను ఎవరు ఒక్కరన్నా వైసీపీ నాయకులు కానీ ఎవరైనా ఖండించారా సార్? మీరు ఆలోచించండి. కోడెల శివప్రసాద్ లాంటి వాడినే ఆత్మహత్య చేసుకున్న స్థాయికి తెచ్చినటువంటి ఆ పార్టీ గురించి ఇంకా మాట్లాడాల్సిన అవసరం లేదు. రఘురామకృష్ణ అంటున్నాడు, వీళ్ళు మార్చినారు. ఎవరైనా రఘురామకృష్ణ వారిని కనీసం ఆయన నరసాపూర్ రావడానికి కూడా అవకాశం కల్పించలేని ఈ నాయకులు, ఈ ముఖ్యమంత్రి, ఈ వైసీపీ అప్పుడున్నటువంటి ప్రభుత్వానికి ఏమాత్రం కూడా సిగ్గుంటే అవి మాట్లాడాల్సిన అవసరం లేదు. మరి వాళ్ళు వంశే పక్క అంటున్నారు. పోసాని ఏమండి, అతను మాట్లాడిన భాషలు ఇప్పుడు ఏమంటాడంటే నేను అన్ని ఫ్యామిలీలు అన్ని కూడా మాటలు మానుకొని ఇంట్లో ఉంటానంటాడు. అంటే ఇన్ని అన్నట్టు ఆయన ఇంట్లో ఉంటే సరిపోద్దా? అంటే ఆయన భార్య పిల్లలు లేరా? ఏంటంటే నేను మాట్లాడేది? పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడాడు, చంద్రబాబు ఏం మాట్లాడాడు, అలాగే లోకేష్ ఏం మాట్లాడాడు? అవి మాట్లాడకుండా ఏదో ఆయన చేశాడు, అవన్నీ గతంలో జరిగినాయి, ఇప్పుడు ఉండాలా, నోటీసులు ఇవ్వలేదు. చంద్రబాబుకి ఏ నోటీస్ ఇచ్చారండి? నంద్యాలలో అంత సెక్యూరిటీలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని కనీసం ఫారెస్ట్లో కూడా కనీసం పాస్కి వెళ్ళడానికి కూడా ఇవ్వకుండా తీసుకెళ్లి జైల్లో పెట్టినటువంటి ఈ వైసీపీ ప్రభుత్వం ఇవాళ మాట్లాడే అర్హత వైసీపీ ప్రభుత్వానికి కూడా లేదని కూడా నేను మనవి చేస్తున్నా. దీంట్లో ఇంకోటి కూడా ఆలోచించాలా. నోటీసులు అంటున్నారు. మొన్న వంశీ దగ్గరికి వెళ్తే అసలు పోలీసులదే తప్పండి. అది వెళ్ళిన వాళ్ళు వెంటనే అక్కడ ఉన్నటువంటి ఫోన్ తీసుకోవాలా, ఆయనకు సమయం ఇచ్చి లోపలికి పంపించి ఆయన అందరి ఛానళ్లకు స్నేహితులందరికీ ఫోన్లు చేసేంత వరకు వీళ్ళు బయట ఎందుకుంటారండి? రెండవది, ఆయన అరెస్టుకు విజయవాడ తీసుకొస్తే ఆ విజయవాడ కోర్టు దగ్గర అన్ని 144 పెడితే ఆ 144 పెడితే ఆవరణలో పోలీసు వాళ్ళకు అక్కడికి వచ్చినటువంటి వంశీ మనుషులు జై కొట్టారు. ఏం చేస్తుందండి ఈ పోలీస్ వ్యవస్థ? ఇక్కడ ఇంకా చాలా మంది వైసీపీ నాయకులకు ఈ పోలీస్ వ్యవస్థ వత్తాసు పలుకుతుందనేది 100% కరెక్ట్ అని కూడా నేను చెప్తా ఉన్నా. మీరు కూడా ఆలోచించాలా. ఇలాంటి వాళ్ళని ఇంకా రాజకీయంగా ఉంచడం కాదు, కేసులతో కాదు. మేముంటే మీరు చూశారండి, కళ్యాణ్ గారు అధికారంలో ఉంది మీరే కదా, మరి యాక్షన్ తీసుకోవాల్సింది కూడా మీరే కదా. తీసుకుంటామండి మేము. మీరందరూ అంటున్నారు రెడ్ బుక్ ఇవన్నీ కాదు. ఆయన లోకేష్ గారు కూడా చట్టపరంగా మేమేమి వైసీపీ మాదిరిగా శని ఆదివారాల్లో రాత్రులు చూసుకొని కోర్టులకు పెట్టలే. వంశీకి ఎట్లా పెట్టామా, ఇంకొకలా పెట్టామా? ప్రభుత్వం మాదే. మేము చట్టపరంగా అందరి మీద చర్యలు ఉంటాయి. అంతేగాని ఇప్పుడు ఎవరో లోకేష్ గారు చెప్పడము ఇట్లాంటివన్నీ ఏమి లేదు సార్. అప్పుడున్న కేసులు వాసిరెడ్డి పద్మ గారు ఇచ్చిందండి పోచన్ మీద
కేసు కడితే తప్ప దాన్ని ఎందుకు మాట్లాడారు వీళ్ళు ఆ విధంగా ఈ విధంగా వాళ్ళందరినీ హింసిస్తూ ఇబ్బందులు పెడుతూ తిడతా ఉంటే నోరు మెదపని వైసీపీ నాయకులు ఇంకా సిగ్గు లేకుండా ఇవాళ మీరు చేశారని పదం వాడుతున్నారు. మేము ఏమి చేయలేదు, చట్టపరంగా అందరికి ఏ విధంగా అందరు జైలుకి పోవాల్సిందే. ఇప్పుడే స్టార్ట్ అయిపోయింది. ఇవాళ నిన్న కూడా మనం చూసాం గోరెంట్ల మాధవ్, ఆయన ఏం మాట్లాడతారండి, ప్రెస్ వాళ్ళ మీద మాట్లాడతాడు, అరెస్ట్ ఏందంటాడు. ఆయన ఒక పోలీసు ఉద్యోగి ఉండి ఆ విధంగా మాట్లాడటం. వీళ్ళందరూ ఒకటే ఆలోచన, ఇప్పుడే స్టార్ట్ అయిపోయింది వైసీపీ నాయకులకు. దీంట్లో మహిళా నాయకులు కూడా ఉన్నారు, రేపు వాళ్ళు కూడా అరెస్ట్ ఉంది. ఇంకా మా పార్టీ కార్యకర్తలు 9 మాసాలు ఈ ప్రభుత్వం ఏం చేస్తా ఉంది, మమ్మల్ని ఆ విధంగా దాదాపు 1000 మంది కేసులు పెట్టి అరెస్టులు చేశారు, రిమాండ్ లో పోయాం. మరి అట్లా కష్టపడ్డప్పుడు 9 మాసాల్లో ఏందండి ఇంకా చేయలేదంటే ఒక ఆవేదన ఉన్నా కూడా మా పార్టీ నాయకులు ఒకటే చెప్తున్నారు, మీరేం తొందరపడద్దు, చట్టం దాని పని చేసుకుంటుంది. ఎవరైతే తప్పు చేశారో వాళ్ళకు శిక్షలు పడతాయి, మీరు ఆలోచించగలపలే. ఎన్ని ఆత్మహత్యలండి, నంద్యాలలో ఏంటండి పాపం మైనార్టీ నాయకులు కుటుంబం పోయిందండి. వీళ్ళకి తెలియదా సంగతి? ఆ రోజు ఆనందంగా అసెంబ్లీలో కూర్చొని జగన్ నవ్వుతుంటాడు ఆయన. రఘురామ్ కృష్ణ కొడుతుంటే వీడియో చూపిస్తారు వీళ్ళకు. వీళ్ళ మనుషులు అట్టగిన ఎన్డీఏ ప్రభుత్వం అట్లా చేయదలుచుకుంటే ఒక్క వైసీపీ నాయకుడు కూడా మేలడు. కానీ మేము అట్లా చేయదలుచుకోలేదు. వాళ్ళకు మాకు తేడా అది. మేము ఏది మాట్లాడినా చట్టపరంగా మాట్లాడతాం కానీ ఇష్టప్రకారంగా అసలు పోషాన్ని ఎవరండి TV5 చైర్మన్ గా ఇస్తే ఇష్టప్రకారంగా మాట్లాడాడు. అతని మీద తక్షణమే తిరుపతిలో కేసు కట్టి అది కూడా నమోదు చేయాలి మా డిమాండ్. నంది అవార్డులు ఇస్తే కులాల పేరు ప్రస్తావించాడు, అతనికి నంది అవార్డు వచ్చింది టీడీపీ గవర్నమెంట్ లో. దాన్ని విమర్శిస్తాడు. ఇట్టాటోళ్ళను మామూలు వదిలిపెట్టకూడదు. వీళ్ళు ఏ స్థాయిలో ఉంటే ఆ స్థాయిలోనే కోర్టుకు తేవాలి. కనీసం బట్టలు వేసుకుంటారంటే కూడా టైం గెలిచిన వైసీపీ నాయకులు ఇవాళ ఏదేదో ప్రగల్భాలు బరుగుతున్నారు. ఈ ప్రగల్భాలు ఏమీ లేదు. ఇంకా వాళ్ళకి ఆయన జైలు యాత్ర రోజు చూసుకోవడం, రోజు ఒక జైలు పోయి చూడటం తప్ప ఇంకా ప్రభుత్వానికి లేదు. ఆ ప్రభుత్వ పని పూర్తిగా అయిపోయిందని కూడా నేను చంద్ర గారికి విధంగా చెప్తాను. రైట్ రామారావు గారు. సుజాత గారు ఎలా చూస్తారు? అప్పట్లో పోటీలు మడి